వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసిందే. ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు మీడియా ఛానల్స్ లో ప్రసారమవుతున్న టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ చేసిన దాడి దృశ్యాలను ఆసక్తిగా తిలకించిన ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్. ఉగ్రవాదులకు భారత తీవ్ర హెచ్చరిక పంపిందన్నారు ఎమ్మెల్యేలు. గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత్ ముష్కరులకు సరైన సమాధానం ఇచ్చింది. సాధారణ పౌరులకు హాని కలగకుండా ఖచ్చితమైన ప్రాంతాల్లో దాడులు చేయడంతో భారత్ టెక్నాలజీ శక్తి ప్రపంచానికి తెలిసింది. భారత్ దాడులు ఉగ్రవాదానికి చేసిన హెచ్చరికగా భావిస్తున్నాం. ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలన్న ఉగ్రవాదుల పన్నాగం పారలేదు. ప్రధాని మోడీ త్రివిధ దళాలకు దేశ ప్రజలందరూ సంఘీభావంగా ఉన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పెహల్గాం కిరాతక దాడికి భారత్ ప్రతీకార చర్య చేపట్టింది. ఉగ్ర శిబిరాలపై దాడులను పూర్తిగా స్వాగతిస్తున్నాం. అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులను అంతమొందించేలా భారత్ చేసిన దాడులకు ప్రపంచ దేశాలన్నీ మద్దతు తెలిపాయి. సాధారణ పౌరులకు హాని కలిగించకుండా దాడులు చేసిన భారత్ ఆర్మీకు అభినందనలు. జై హింద్, జై భారత్ అని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో మన బలగాలు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. దానికి ప్రజలందరూ ఎంతో ఆశాతరేఖలు వ్యక్తం చేస్తున్నారు. సరైన సమాధానం ఇచ్చాం. మొట్టమొదటిసారిగా మన టెక్నాలజీ ఏంటి, భారతదేశ పవర్ ఏంటి అనేది చూపించిన ఆపరేషన్ ఇది. ప్రిసైజ్గా ఉగ్రవాద స్థావరాల మీద కరెక్ట్గా అంటే సెంటీమీటర్తో సహా కొలిసి మరి స్థావరాలు ధ్వంసం చేయడం అనేది నిజంగా మన మిలిటరీ పవర్కి తార్కాణం. భారతదేశం ఎంతో ముందు ఉంది. ఈ దెబ్బ ఉగ్రవాదులందరికీ ఒక హెచ్చరికగా తయారవుతుంది. అంటే అమాయక ప్రజలను చంపి చాలా దుర్మార్గంగా కనపడినట్టుగా పేర్లు అడిగి ఖురాన్ చదివించి రకరకాలుగా చేయించి, అంటే ఎన్ని రకాలుగా ఏమవుతుందంటే వాళ్ళ ఉద్దేశం దీంట్లో ప్రధానంగా కనపడుతుంది. మేము అంటే ఓన్లీ హిందువులే చంపారు అనేది గట్టిగా తీసుకుని వస్తే ముస్లింల మీద వ్యతిరేకం రావచ్చు. ఇంకా రకరకాలుగా ప్రయోగాలు చేస్తానికి వాళ్ళ ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం సఫలీకృతం కాలేదు. భారతదేశం మొత్తం ఏకధాటిగా ప్రధాని మోడీ గారికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి వెరీ స్ట్రాంగ్ గా నిలబడింది. ప్రతి ఒక్కరు హిందువులు, ముస్లింలు కానీ క్రిస్టియన్లే కాదు, అందరూ ఏ జాతి ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భారతదేశం మొత్తం ప్రధాని మోడీ గారితో పాటు సపోర్ట్ గా ఉండి ఇంత అద్భుతమైన ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు దాన్ని ప్రధాని మోడీ గారే పర్యవేక్షించి ఎంతో స్పష్టంగా చేసినారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ దెబ్బ ప్రతి ఈసారి ఉగ్రవాదం చేయాలంటేనే భయపడేట్టుగా చేయాలి. ఇదే మంచి అవకాశం. ఈ మొమెంటం తగ్గకుండా పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఉగ్రవాద స్థావరాన్ని ఇలాగే ధ్వంసం చేయాలని చెప్పేసి కోరుకుంటాం. ఈ మా గుడివాడ ప్రజల తరఫున ఐక్యంగా మేమందరం కలిపి ఈ ఆపరేషన్ సమర్థిస్తూ దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పహల్గాం దాడి, ఉగ్రవాద దాడి మా అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా దారుణంగా, అత్యంత కిరాతకంగా ఆ రోజున భారత పౌరుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులకి మరి ఈ రోజుగా ప్రతీకార చర్యగా ఈ రోజున మరి భారతదేశం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఈ రోజున ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరి మీద దాడి చేయడం సబబుగానే మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆ రోజున అమాయకంగా ఏమీ తెలియనటువంటి పౌరులందరినీ కూడా మరి అక్కడ టూరిజంకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపి వాళ్ళందరినీ కూడా చంపడం చాలా దారుణం. ఈ రోజున
మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాయి. ప్రతి దేశం కూడా ఈ రోజున ప్రతి దేశం కూడా స్వాగతించడమే కాకుండా భారతదేశం ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరులు ఎవరిని కూడా చనిపోకుండా కేవలం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తుదిముట్టించాలనే లక్ష్యంతో ఈ రోజున మరి భారతదేశం పనిచేస్తా ఉంది. దీనికి పూర్తిగా మా తరఫు నుంచి ఎప్పుడూ కూడా మరి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జై హింద్.